ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. కూడి వచ్చిన వారికి, హైదరాబాద్లో సిలోన్ ప్రేయర్ హౌస్ ఫెలోషిప్లో వచ్చిన వారి, అలానే వరంగల్లో శ్రావణ్ బాబు ఆధ్వర్యంలో ఫెలోషిప్ కలిగినటువంటి దైవ సమ్ముఖంలో ఫెలోషిప్గా వచ్చిన సంఘ బిడ్డలు, వరంగల్లో ఉన్నవారికి, ఈ చూస్తున్నవారు, చూడబోతున్న వారికి ప్రేమపూర్వకంగా వాక్య పరిచర్యకు అందరినీ ఆహ్వానిస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తూ మీకు అందరికీ శుభములు కలుగును గాక. ఆమేన్. రండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. అయితే యాకోబు పత్రిక కొత్త నిబంధన 3వ అధ్యాయము 14వ వచనం. అయితే మీ హృదయములలో సహింప నలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ వాక్యం మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాము. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజు. ఈ ఉదయ కాలంలో నీ పాద సన్నిధిలో, నీ పాద పీఠంలోనికి వచ్చి ఉన్నామయ్యా. మనందరినీ ప్రభా అయ్యా నీ ఆత్మ చేత మనల్ని దర్శించుటకే, మనందరినీ ప్రభా నడిపించలేకే వందనాలు తండ్రి. వారమంతా మా మీద దాటింపజేసినందుకు వందనాలు. నువ్వు చేసిన మేలు ఉపకారములను, అయా క్షేమములను మాకు తోడుగా ఉండి మాకు ఇచ్చిన ఆ యొక్క ప్రభా స్తోత్రము తండ్రి. ఆ అనుగ్రహాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. అయితే ప్రభా ఈ సమయంలో ప్రభా మా అందరినీ సమకూర్చింది మాతో మాట్లాడటానికి తండ్రి. దయతో ప్రభా మమ్మల్ని అందరినీ నిరకల కింద ప్రభా నీ పాసనలో ప్రభా నడిపించున్నావు. అయితే మా మధ్యలోనే ఉన్నందులకే వందనాలు. మాతో మాట్లాడము తండ్రి. ప్రభా స్తోత్రము తండ్రి. మా హృదయంలో అనేక విషయాలు తండ్రి, నీ వాక్యంతో పాటు అనేక విషయాలు ప్రభు చొరబడి మమ్మల్ని తండ్రి కలవరముగా అయ్యా సహింపకానివి ప్రభా ఉన్నాయి తండ్రి. అవి తప్పక ఎవరికి వారు హృదయంలో ఒప్పుకొని ప్రభు విశ్వాసముతో నీ వాక్యం వినటకు సహాయం చేయము. నీ సేవకుడితో మాట్లాడము, అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం చెబుతున్నది కేవలం నీ అభిషేకం ద్వారా. అందుకోసం నీ సేవకుని ముందుగా రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి నీ అభిషేకం ద్వారా నాతో మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. సాతాను యొక్క ప్రభా ఆలోచనలు, వాని కుయుక్తులు, వాని తంత్రకొడితనం, వాని యొక్క ప్రభావం యావత్ నామంలో ధ్వంసం చేయబడుగాక, తొలగింపబడుగాక. నీ వాక్యం ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ అభిప్రాయాల ద్వారా మేము నింపబడటానికి తన పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని కదలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం. తను మా హృదయంలో నీకు అనవసరమైనది ప్రభా ఆయా స్తోత్రము తండ్రి, నీకు బాధ కలిగించేది, నీకు ఆయుసం కలిగించే ప్రతిదీ యేసు నామములో దురపరచబడుగాక. ప్రాధాన్యత మాతో మాట్లాడుతున్నావని నమ్ముచున్నాం. దాన్ని నాకు కనబడు, అందరికి కనబడతామని నమ్ముచ్చు. యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. యాకోబు భక్తుడు అంటున్నాడు 3వ అధ్యాయంలో అయితే అని 14వ వచనంలో మనం ఇప్పుడు చదివాం కదా. అయితే అంటే దానికి ముందు వాక్యం ఉంది. నేను చదువుతాను, మీరు వినండి. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే అని ఉన్నది మళ్ళీ. మీ హృదయములలో సహింపవలనివి కాని మత్సరమును వ్యాధమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు.
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మన హృదయములో దేవుడిచ్చిన జ్ఞానము, వివేచన కలిగిన అనుగ్రహము పొందుకున్నప్పుడు అది సాత్వికముతో మన యోగ్యత ప్రవర్తన కనపరచుమని చెప్తున్నాడు. యోగ్యంగా మీరు కనపరచాలి మీ ప్రవర్తన ద్వారా. ఎట్టి ప్రవర్తన? దేవుడిచ్చిన జ్ఞాన ప్రవర్తన. ఎట్టి ప్రవర్తన? దేవుడిచ్చిన వివేచన జ్ఞానము కలిగిన మీ యోగ్య ప్రవర్తన కనపరచవాలి. సాత్వికముతో అంటే ఓర్పుతో, ఓర్మితో. హల్లెలూయా. అయితే చాలామంది ఇలా జరుగుతలేదు, అందరిలో ఇలా జరుగుతలేదు. మీ హృదయములో సహింపవి కానివి, సహింపవలవి కానివి కానీ సహింప నలవి కానివి అంటే కింద ఏమున్నది? 5 అంటే చేదైన. వలవి కానివి అంటే సహింపచాలని మీలో కొన్ని ఉన్నాయి మీ హృదయంలో. అవేంటి? చేదైనా వేరు, చేదు. ఇది మీ హృదయంలో చేదు. ఏంటిది చేదు? వలవి కానివి ఏంటి? మత్సరము, వివాదములు. దీన్ని బట్టి అతిశయించకూడదు అంటున్నాడు. ఇవి మీ హృదయంలో ఉంచుకున్నారా? మత్సరమును, వివాదంలో కలిగే విధానంలో మీ మనస్తత్వం ఉండి దానిలో మీరు అతిశయించబడుతున్నారు, గర్వించబడుతున్నారు అంటున్నాడు. ఇవే మీకు సత్యము బదులుగా అబద్ధము, సత్యానికి విరోధంగా అబద్ధం ఆడవలసిన పరిస్థితి వస్తుంది. అబద్ధం ఆడవద్దు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయములో సహింపవలవి కానివి మీకున్నాయి. అవేంటిది? చేదైన స్వభావం. ఏంటిది? మత్సరము, వివాదం. అది తొలగించుకోమంటున్నాడు. ఇది దేవుని వల్ల కలిగినవి కావు. ఈ వివాదము, ఈ మత్సరము మీకు అల్లరి రేపుతుంది. వివాదం ద్వారా ఏమవుతుంది? మీకు కలత, అల్లరి రేపుతుంది, జగడము రేపుతుంది, వివాదము కలుగుతుంది. ఇతరులతో పోట్లాటకు, ఇతరులకు మరి వ్యతిరేకంగా స్వభావంగా తయారు చేస్తుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అవి పెట్టుకొని మీ నా సన్నిధికి వచ్చినప్పుడు అది తొలగించుకోమంటున్నాడు. అవి చేదు. మనము చికెన్ షాప్కి వెళ్తాం. పాతకాలంలో ఎవరైనా చుట్టాలు, ఎవరైనా స్నేహితులు కావలసిన వారు, కుటుంబానికి కావలసిన వారు వచ్చినప్పుడు ఏం చక్క కోళ్ళు ఉండేవి. సిటీలో అయితే కొంచెం కష్టమే, బట్ విలేజ్లో ఏం చేస్తారు? కోళ్ళు పెంపకం ఉంటాయి కదా, కోళ్ళు దొరకబట్టి వాళ్ళు ఏ సమయంలో చుట్టాలు వచ్చినా, ఉదయమా, సాయంత్రమా, మధ్యాహ్నమా, కొంచెము నైట్ అయితే ఆ కోళ్ళు పొదుగుంటాయి కాబట్టి తొందరగా గంప కిందనో లేకపోతే ఒక బుట్ట కిందనో తీయచ్చు. బట్ పగలు వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని ఒక శబ్దం చేస్తారు అని అనుకుంటే ఏం చేస్తారు? ఇత్తనాలు మోస్తారు. మక్కలో లేకపోతే జొన్నలో లేకపోతే ఇంకేమైనటువంటి పెసాల్లో, కందులో ఇలా పోస్తూ ఉంటారు, బియ్యము అట్లా. అవి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఇంటోళ్ళకు కొంచెం ప్రేమగానే ఉంటాయి అవి, అంటే ఇంటోళ్ళకు నమ్మినట్టుగానే ఉంటాయి అవి. బట్ అవి మన పర్పస్ ఏంది? కోళ్ళను పెంచేది కుక్కలా చదువుకోవటానికి, పిల్లిలాగా చదువుకోవటానికి. ఎప్పుడైనా మన దాన్ని కోసుకొని తినడమే. కాబట్టి చుట్టాలు వచ్చినప్పుడు దాన్ని కోసుకొని చేస్తారు. పొతం చేసేటప్పుడు కొంతమంది చక్కగా పొతం చేస్తారు, దాన్ని చక్కగా దాని పీసెస్. దానిలో ఒక చేదైన ఒకటి ఉంటుంది, ఒక గ్రంథిక, చేదైన ఒక అవయవం ఉంటుంది నలుపుగా, దాని అంటే లివర్కు పైన. ఆ చేదు చక్కగా తీస్తే, ఆ చేదు పగులితే మాత్రం ఆ చికెన్ అంతా, ఆ మాంసం అంతా ఏమవుతుంది? చేదు అయిపోతుంది, పనికి రాకుండా అయిపోతుంది. ఒకవేళ కూర వండినా చేదే ఉంటుంది, ఆ చేదు పోదు. ఇప్పుడు ఎందుకు
అంటే వాక్యం చెప్పమంటే చికెన్ గురించి చెప్తావు. ఆల్రెడీ చికెన్ వండుకొని మేము వచ్చినాం. ఇప్పుడు నాకు గుర్తు చేస్తే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది పాస్టర్. ఎందుకు పాస్టర్ వాక్యం చెప్పకుండా ఈ చికెన్ గురించి చెప్తావు, చికెన్ కర్రీ గుర్తుకొస్తుంది అంటారు కదా. హల్లెలూయా. చికెన్ ఏం కర్మ పాస్టర్, మేము విలేజ్లో పోయిందే 10 రోజులు, మటన్ తినేదే తినే వచ్చినాము. ఈరోజు చికెన్ తినకుండా పర్వాలేదని వాళ్ళు అనుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఆ చికెన్లో ఒక గ్రంథిక అంటే చేదైన ఒక అవయవం ఉంది చూడు. అది బ్లాస్ట్ అయితే లేకపోతే అది సరిగ్గా దాన్ని పొతం చేయకపోతే చికెన్లో అంటే చికెన్ షాప్లో కూడా అది దాన్ని పొతం చేయకపోతే అది ఏదో ఒక సొన లేకపోతే దాని యొక్క రసము వండితే మొత్తం చికెన్ ఎలా చెడిపోయిందో మన హృదయములో సహింప నలవి కాని కొన్ని ఉన్నాయట. అవేంటిది? మత్సరము, వివాదము. దాన్ని బట్టి అతిశయించదు, ఉప్పొంగొద్దు, దాన్ని తొలగించుకోవాలి. అది చేదైనది. ఆ చేదైనది నీ జీవితం అంతా చేదుగా నీ జీవితం అవుతుంది. అంటే కృపకు దూరం చేస్తుంది, దేవుని అనుగ్రహం నుండి దూరం చేస్తుంది. నీ జీవితము రుచిపచి ఉండదు అన్నమాట. అది నీకుండదు క్షేమము, ఇతరులకు క్షేమము కలగదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ తత్వము చాలా సహింప వలవి కానివి. ఇవి సహించటానికి లేదు, దేవుడు సహించలేడు, నువ్వు కూడా సహించలేవు, నీకు కూడా క్షేమం ఉండదు. అవి తొలగించుకోమంటున్నాడు ఈ ఉదయ కాలంలో. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు ఈ మత్సరం ఏంది? అప్పుడు మత్సరం మత్సరం అంటుంది. మత్సరం అంటే మీకు తెలుసు, కొంచెము పుస్తకాల్లో తెలుగు భాషలో ఉన్నవారికి ఇట్టే తెలుస్తుంది. కానీ సాధారణమైన వ్యక్తులకు మత్సరం తెలియదు. అసూయ అంటే తెలుసు. అసూయ, ఓర్వలేనితనం, ఇంకా కొంచెము వివరణంగా మన వాడుక భాష చెప్పాలంటే ఓర్వలేనితనం, గిట్టనితనం. చూస్తే మనం గిట్ట ఏమో వాళ్ళని చూడంగానే మనకు అసూయ వచ్చేస్తుంది, గిట్టని స్వభావం వచ్చేస్తుంది, సహించజాలం వాళ్ళని చూస్తే. అది చేదటది. నేను ప్రేమించమన్నాడు కానీ ఇతరులను ద్వేషించమన్నాడా? ద్వేషమేమో కారణం చూడాలి. నువ్వు ఎందుకు ద్వేషిస్తున్నావు అతను అంటే నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే పలాని విషయంలో నన్ను గాయపరిచాడు, పలాని విషయంలో నన్ను బాధపరిచాడు, పలాని ప్రవర్తన బట్టి నాకు చాలా ఇబ్బంది అనిపించింది అంటే సబబుగా అనుకుందా. సరే, సహజంగా మనుషులకు వస్తుంది కదా. దాన్ని కూడా అధిగమించమంటాడు. ఆయన పొరపాటు గ్రహపాటు ఆయన చేశాడు. మరి ఆయన చేసినంత మాత్రం నువ్వు కూడా చేస్తే నీ జీవితం కూడా ఇబ్బంది అవుతుంది కదా. అది చేదు నీ హృదయంలో, అది చేదుగా పెరకపోయి రేపు వివాదానికి, జగడానికి, అల్లరికి దారితీస్తుంది. నీ జీవితానికి నష్టము, నీ ద్వారా ఇతరులకు నష్టం. అది తగదంటున్నాడు. అయితే కొంతమందికి, చాలామందికి కారణం లేకుండానే మనిషి అభివృద్ధి చెందుతున్నవారు. పట్టిందల్ల బంగారం అవుతుంది. దేవుడు వాళ్ళకు కటాక్షం ఉన్నది. దేవుడు గొప్పగా వాళ్ళను యోగ్యంగా చూస్తే మనం మాత్రం అయోగ్యంగా చూసి వాళ్ళను అసూయ. ఈ అసూయ, ఈ ఓర్వలేనితనము, మనం గిట్టలేనితనము ఎక్కడ వచ్చిందంటే విశ్వంలో యేసు ప్రభు చూడగానే దుష్టుడికి వచ్చింది ఆ తత్వం. మొట్టమొదటిగా దూత జనాంగానికి, దూతలు దేవుని కుమారులుగా పిలువబడుతున్నారు దేవలోకములో, పరలోకములో. మంచిగా వినండి. అట్లా సృష్టిలో తన స్వాస్థల ద్వారా నిర్మించబడిన వారిలో, దూతల గణములో మొట్టమొదటి దూత ఎవరంటే లూసిఫర్. ఎవరండి? లూసిఫర్. కెరబు జాతికి చెందిన లూసిఫర్ అన్నమాట. అయితే యేసు ప్రభు వారి మధ్యలో సంచారం చేస్తే ఎన్నో ఈయనకు గొప్పతనం అని చెప్పి అతని మీద అసూయ పెట్టుకున్నాడు అన్నమాట. ఎందుకంటే నేనే కదా దేవదూతలు, నేనే మొదటి స్థానంగా నేను తయారు చేయబడ్డా. నా తండ్రి ఇంతగా పరిశుద్ధతలో కానీ, మహిమలో కానీ,
ఐశ్వర్యంలో కానీ, అందచందంలో కానీ, సంగీత వాయిద్యంలో కానీ నాకు ఎవరు తీసిపోలేరు. అంత గొప్పగా మహిమలో నిలబెట్టాడు దేవుడు. కానీ దేవదూతలు ఒక దేవదూత అనుకుంటున్నాడు, ఎవరు? లూసిఫర్. కానీ తండ్రిలో ఒక భాగము అయి ఉన్నాడు యేసుప్రభు. తండ్రిలో నుంచి వచ్చాడు. నేను తండ్రి హస్తాల ద్వారా నిర్మించబడ్డాను, నాలోని తండ్రిలోని ఒక భాగము, ఆయన వాక్య స్వరూపుడు అని వీనికి ఆలోచన వస్తలేదు. ఉదయం దేవుడు చెప్పినా కూడా ఆయన నీకంటే పెద్ద అయినా కదా బిడ్డ, నువ్వు గౌరవించు. నన్ను ఎలా గౌరవిస్తున్నావో నీ అన్నయ్యను కూడా గౌరవించంటే, లేదు లేదు నాతో సమానంగా ఉండాలి. ఆయన ఎందుకు గొప్ప? ఇళ్ళ గొప్ప, ఆయనకు ఎక్కువ అంటే ఆయనే సమస్త కార్యాలకు వారసుడు. అంటే వినడు. అక్కడ అయిందనమాట మత్సరముతో వివాదం, అల్లరి విశ్వములో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇదంతా సృష్టి యావత్తు మూలగడం కారణం అదన్నమాట. విశ్వానికే పెద్ద ప్రాబ్లం వచ్చేసింది అన్నమాట. దేన్ని బట్టి వచ్చింది? మత్సరముతో వచ్చింది, అసూయతో వచ్చింది. తండ్రి అయిన దేవుడు యోగ్యంగా చూస్తే నీవు యోగ్యంగా చూడాలి. సృష్టికర్త అతను గొప్పగా సన్మానిస్తూ గౌరవిస్తున్నాడే, మహిమపరుస్తున్నాడు కదా. నీకంటే యోగ్యంగా ఉన్నవాడని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు నువ్వు ఆ సృష్టికర్త చెప్పినట్టుగా నువ్వు చేయాలి. కానీ ఏం చేశారు? సహింప నలవి కానీ ఆ స్వభావం పెట్టుకున్నాం, అంటే వివాదం పెట్టుకున్నాం, మత్సరం పెట్టుకొని పైకి మాత్రము అంటే ఏం పడుతున్నారు? పైకి మాత్రము అతిశయపడుతున్నారు. మన అందాన్ని బట్టో, చదువును బట్టో, డబ్బును బట్టో, పేరు ప్రఖ్యాతులను బట్టో మంచిది. కానీ హృదయంలో ఏముంది? అసూయ. దేవుడు నీకు స్థానం ఇచ్చాడు అంత గొప్పగా. దాని నుంచి నువ్వు దిగజారిపోకుండా, దాని నుంచి పడిపోకుండా, ఆ పొజిషన్ నుంచి, ఆ స్థాయి నుంచి, ఆ అర్హత నుంచి, ఆ యోగ్యత నుంచి పడిపోకుండా నువ్వు మత్సరం నీ హృదయంలో ఉండొద్దు. లేకపోతే ఆ దుస్థితి నుంచి పడిపోతాం. ఆ స్థితి నుంచి ఘోరమైన దుస్థితి వచ్చేస్తా, అంటే నేను నీచమైన స్థితిలోనికి పోతా. దేవుడు చెబుతున్నాడు, మీకు ఇంకా మంచిగా అర్థం కావటానికి. దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు. మొదటి సాముయేలు 16వ అధ్యాయము 7వ వచనం చూడండి. దేవుడు సౌలు దేవుని మాట వినకుండా, దేవుని ఆలోచనకు స్థిరపరచబడకుండా, ఆయనకు తోచినట్టుగా లేక తనతో ఉన్నటువంటి మరి సైనికులతో లేకపోతే ప్రజల యొక్క ప్రోద్బలముతో దేవుడు చెప్పినట్టుగా చేస్తలేడు. దైవ సేవకుడు స్వామ్యులు చెప్పినట్టు చేస్తలేడు. అలా పలుమార్లు అపజయపాలు అయిపోయాడు, పలుమార్లు ఆయాసపరిచాడు. ఎంత ఏడ్చి చెప్పినా వినలేకపోతున్నాడు. ఏడుస్తున్న రాత్రి భావాలు సామ్యుయేలు దైవ సేవకుడు, దేవుడి మనసు కలిగి, దేవుడు ఎంతగానో ప్రేమించి ఈ రాజ్యానికి, ఇజ్రాయెల్ ప్రజలకు రాజుగా నియమించాడు. మొట్టమొదటిగా రాజుగా నియమించితే 2 సంవత్సరాల వరకు మంచిగానే ఉన్నట్టున్నాడు. కానీ ఇంకా మిగతా రోజు, ఇంకా 3వ సంవత్సరం తరిగిన కొద్దీ దేవునికి ఆయాసకరంగా మారిపోతున్నాడు. అంతకుముందు న్యాయాధిపతుల కాలం ఉండేది, దాదాపు 300 సంవత్సరాల న్యాయాధిపతుల కాలము వాగ్దాన స్థలంలో చేరిన తర్వాత. మొట్టమొదటిగా ప్రజలు కోరుకున్నారు, మాకు కనబడే రాజు కావాలి. అంటే దేవుడు బాధపడ్డా, నేనే మీకు రాజుగా ఉందామనుకున్నా, కానీ మీకు కనబడే రాజా? చుట్టుపక్కల రాజ్యాలను చూసి మీరు రాజులు కోరుకుంటున్నారు. అసలు నా మాట వినకుంటే మీకు ఇబ్బంది కలుగుతుంది అనేది తెలియక, మీ స్వభావం సరిచేయక, ఈ లోటు ఉంది కాబట్టి మాకు ఇలాగా దురవస్థ అవుతుంది, అందుకోసం పక్కోళ్ళ రాజులు దండెత్తి మమ్మల్ని, మా పిల్లలను దోచుకొని పోతున్నారు. నేను అనుమతిస్తే తప్ప వాళ్ళు ఎందుకు వస్తారు? నా మాట విని దైవ సేవకులు చెప్పినట్టుగా, న్యాయాధిపతులు చెప్పినట్టుగా చేస్తే మీకు ఆశీర్వాదం. ఆయా కాలంలో న్యాయాధిపతులను దేవుడు అభిషేకం ద్వారా నడిపించేవాడు. కాబట్టి దేవుని చిత్తం వాళ్ళకి అర్థం కాలే ప్రజలందరికీ.
వాళ్ళకి రాజు కోరుకుంటే రాజును దేవుడు ప్రసాదించాడు ఇజ్రాయెల్ ప్రజలను సామ్యుయేలు ద్వారా. 2 సంవత్సరాలు మంచిగానే ఉన్నారు. 3వ సంవత్సరం అంత కింద మీద చేస్తున్నాడు, అంత వివాదముగా, అంత ఇబ్బందిగా చేస్తున్నప్పుడు సామ్యుయేలు రాత్రి మమ్మల్ని ఎందుకు ఏడుస్తావు, నేను నా చిత్తానుసారమైన ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నా, నా హృదయానుసారుడిగా, నా చిత్తాలు నా ప్రణాళిక నెరవేర్చిన సంకల్పం నెరవేర్చే ఒక కుమారుని కనిపెట్టాను. యెషయ కుమారుల్లో ఒక కనిష్ఠుడు ఒకడు ఉన్నాడు. యెషయ కుమారుల్లో ఉన్నారు. వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, బెత్లెహేముకు వెళ్ళు. మరి రాజుగా మరి నన్ను ఇబ్బంది చేస్తుంది కదా, నువ్వు వెళ్ళు, బలి అర్పించడానికి వెళ్తున్నాను చెప్ప, బలి అర్పించడానికి పోతుందని చెప్పి అక్కడ ఊరు వారు ఈ యొక్క సామ్యుయేలు చూసి భయపడ్డారు. అసలు ప్రవక్తలు చూసినప్పుడు, న్యాయాధిపతులు చూసినప్పుడు భయపడారు. ఏమన్నా మేము వ్యతిరేకం చేశామా, లేకపోతే దేవుడు ఏమన్నా మాకు ఇంకేం మాట్లాడబోతున్నాడు, వాళ్ళకి కొంచెం భయం. హల్లెలూయా. ఇప్పుడు కూడా అంతే కదా, పాస్టర్ కనబడితే మనకు భయం, సంతోషం కంటే. హల్లెలూయా. అందుకోసం మనం కొన్నిసార్లు చూసి ఉన్నట్టుగానే ఉంటాం, అయ్య బాబోయ్ అని. కానీ ఎక్కువ కాదు, చాలామంది, కాకపోయినా కొద్దిమంది అట్లుంటారు. దేవుని ప్రేమించిన వాళ్ళు దైవ సేవకుని ప్రేమిస్తారు. కానీ చాలా మట్టుకు మన స్వభావం మార్చుకోకుండా కొంచెము ఊకే ఆయన విమర్శించే విధానంలో ఆ కోణలు చూస్తే సేవకుడు కనబడ్డప్పుడు మనకు కొంచెం గౌరవం అనిపించేది, అంటే సంతోషం అనిపించేది. ఆ ఊరోళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు సమాధానమైన, అయ్యగారనే సమాధానంగా వచ్చాను, వీళ్ళని ఇబ్బంది పెట్టాను కాదు అని చెప్పి వచ్చినప్పుడు యెషయ అంటే యెషయ అక్కడ ఉన్నాడు. అంటే ఆ యెషయ దగ్గర, అయ్యా నీకు ఎంతమంది కుమారులు అంటే, నాకు 7 కుమారులు, 2 కుమార్తెలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మొదటి కుమారుడు ఎక్కువ శాతం దేవుడు ఏం చేస్తాడు, పెద్ద కుమారులనే ఎన్నుకుంటాడు. జ్యేష్ఠత్వం అంటే దేనికి ఇష్టం కదా, కానీ జ్యేష్ఠత్వమో ఇష్టమే కానీ జ్యేష్ఠత్వ లక్షణాలు ఉన్న వారిని ఇష్టపడతాడు, పుట్టినందుకు ఇష్టపడాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడి యొక్క ఉద్దేశాలు జ్యేష్ఠత్వంగా ఉద్దేశాలు నెరవేర్చే విధంగా ఎవరికైతే మనస్తత్వం ఉందో, రక్షణ అంటే దేవుని సంకల్పం అంటే దేవుని యొక్క నడిపింపు అంటే నిత్య జీవం కోసం పరితపించుతున్నారో వారిని ఏర్పరచుకోవడం జ్యేష్ఠత్వాలుగా. జ్యేష్ఠ కుమారుని పిలిపించాడు, వాడు సైన్యంలో ఉన్నాడు, మంచిగా అజాన్బాడు, హ్యాండ్సమ్, మంచిగా ఒడ్డు పొడుగు మంచిగా ఫుల్గా ఉంటాడు, మిలిటరీ మ్యాన్ కదా, ఇతడే కాబోలంటాడు. ఆయన వచ్చేటప్పుడే తండ్రి యెషయ పిలిపిస్తాడు కదా, పెద్ద కుమారుడు మరి సైన్యంలో ఉన్నాడు అంటే సైన్యంలో పిలిపించినప్పుడు చూడంగానే ఇతడే కావచ్చు దేవుడు ఏర్పరచుకుని అనుకుంటున్నాడు అనమాట. ఆయన ఒడ్డు ఒడుపు అందము హ్యాండ్సమ్ చూసి అప్పుడు అంటాడు దేవుడు, నువ్వు పై రూపం చూసి లక్ష్యం చేస్తున్నావు, నేను పై రూపం చూసి లక్ష్యం హృదయాన్ని చూసి లక్ష్యం చేస్తానంటాడు. ఆ వాక్యం చదవండి. మరి సామ్యుయేలు 16:7 అయితే యెహోవా సామ్యుయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతని తోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెడుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అతని హృదయములో దేవుడు కోరుకున్న స్వభావం లేదు కాబట్టే లక్ష్యం ఉంచలేదు. ఒకవేళ వివాదము కలిగిన స్వభావం ఉంది తన హృదయంలో, మచ్చరం ఉండొచ్చు ఏమో, అసూయ, నీచ కార్యాలు, తన స్వభావం ఎట్లా పడితే అట్లు అవకాశవాదంలాగా తయారుగా స్వభావం ఉండవచ్చు, నిలకడగా లేనటువంటి స్వభావం. అందుకోసం అతడు నాకు అద్దు అట్లా 6 చూసినా లేదు. మరి ఇంతమంది మరి దేవుడైతే ఇక్కడికే పంపించాడు కన్ఫామ్.
అలా సందేహం లేదు, అనుమానం లేదు. మరి ఇంకెవరు ఉన్నారంటే ఆ కనిష్ఠుడు ఒకడు ఉన్నాడు. వాడు కొంచెం కురసం ఉంటాడు, కానీ వాడు కూడా చాలా అందంగా హ్యాండ్సమ్ ఉంటాడు. బట్ వాడు చిన్న వయసు, ఇంకా మీసం కట్టు రాలేని వాడు, చిన్న 14-15 సంవత్సరాలు వాడు. అందుకోసం వాడు గొర్రెల కాపరిగా పంపించాను. అతను పట్టుకర అతను దూరంకి చూడగానే ఇతడే నేను ఏర్పరచుకున్న కుమారుడు. గాడ్ నెవర్ లుక్ ద అపియరెన్స్, అవుట్వర్డ్లీ అపియరెన్స్, ఫిజికల్ అపియరెన్స్. దేవుడు పైరూపం చూడడండి, హృదయం చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతని దేవుడు అభిషేకించాడు, ఇతన్ని అభిషేకించాడు. అప్పటి నుండి దేవుని యొక్క గొప్ప ఆత్మ అతనికి దిగి వచ్చిందనమాట. అభిషేకించబడ్డాడు కాబట్టి ఎవరికి లేనంత విశ్వాసమో ఆ తెగింపు, ఆ తెగువ దావీదుకుంది కాబట్టి గోలియాతును మట్టి కరిపించాడు. నువ్వెంత మనగాడవైనా నా దేవుడి కంటే ద్వారం పుట్టావు కదరా భయ్. కానీ ఆ దేవుడు ఏర్పరచుకున్న జనాంగాన్ని, రాజ్యాన్ని నిరాకరిస్తావా, తృణీకరిస్తావా, అపహాసం చేస్తావా, గేలి చేస్తావా? హృదయ సున్నతి పొందుకున్న మేము దేవునికి ప్రతిష్టకు ప్రతిరూపము, సున్నతికి కలిగిన బిడ్డలు. కాబట్టి సర్వజనాంగము, ఇజ్రాయెల్ ప్రజలు దేవుని చేత సున్నతి పొందుకున్నాం. మేము దేవునికి ప్రతిష్ఠింపబడిన జనాంగం. ఈ జనాంగం తృణీకరిస్తావా? మమ్మల్ని తృణీకరిస్తే దేవుణ్ణే తృణీకరించేవాడిగా అయిపోతా అని చెప్పి అతను విశ్వాసంగా మట్టి కనిపించడం మనకు అందరికీ తెలిసిన విషయమే. కొద్ది గొప్ప బైబిల్ యొక్క అవగాహన ఉన్నవారు, క్రైస్తత్వంలో దేవునితో అనుబంధం కలిగిన వారు అందరూ తెలుసు. గోలియాతు, దావీద్. అందరికీ గోలియాతులాగా ఉండాలని ఉంటుందా, దావీదులాగా ఉండాలనిపిస్తుందా? దావీదులాగా ఉండాలి. హల్లెలూయా. గోలియాతు లాంటి స్వభావం ఉన్నా కానీ దావీదులాగా ఉండాలనిపిస్తుంది కదా. కానీ దావీదులాగానే ఉండాలి. ఎందుకంటే దేవుడు దావీదును ఏర్పరచుకునే, ఎందుకంటే యథార్థమైన హృదయం కలిగిన వాడు, దేవుని మాటకు లోబడిన వాడు, దేవుడు చెప్పినట్టుగా భయభక్తులు కలిగి అనుసరించేవాడు. కాబట్టి దావీదులాగా మనం ఉండాలి. ఇలాగా దేవుని కార్యాలు, దేవునికి అనుకూలంగా ఉన్న ఏ భక్తుడైనా అద్భుతంగా తన వారి తరములో దేవుని సంకల్పం నెరవేర్చే విధంగా ఇలా పెట్టుకుంటాడు. కాబట్టి మిగతా వారందరూ దావీదు దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి, అసాధారణమైన కాలం జరుగుతున్నాయని దావీదును పొగుడుతూ ఉన్నారన్నమాట ప్రజలు. ఎందుకంటే గొప్ప సాహస వీరుడిగా కార్యం చేసిండు కదా. 40 రోజులు రాత్రి అనగా పగలనగా వాడు సవాల్ చేసిండు అనమాట. నన్ను ఒక్కడిని గెలిస్తే మీకు అందరికీ దాసోహం అయిపోతా. ఈ ఫిలిష్తీయుల సైన్యము పక్కన పెట్టండి, మా సైన్యం పక్కన పెట్టి నన్ను ఒక్కరిని గెలవండి, చూద్దాం. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, మీకు ఏ పార్టీ బలం ఉందో చూడండి అని చెప్పి ఆ గోలియాతు పొడుగాటి అజానుభావుడు 10 ఫీట్ల పొడుగున్నటువంటి వ్యక్తి వచ్చి సవాల్ చేస్తున్నాడు రాత్రి బావులు. అందరూ అతను చూసి, ఒడుపు చూసి, భయంకరమైన ఆకారం చూసి భయపడి వెనకపోతున్నారు కదా. అలాంటి మామూలు కురుసగా ఉంటాడు, చిన్న బాలుడు, మళ్ళా ముక్కు పచ్చలారని, అంటే ఏమాత్రం మీసమే రాలి, ఇంకా మీసం కట్టే రాలి. 14-15 సంవత్సరాలు ఏమొస్తుంది అసలు? ఈ కడుగు కట్టేటువంటి సైన్యము చిన్నప్పటి నుండి మంచి సైన్య సాధన చేసిన వ్యక్తి, సైన్యానికి ఉండవలసిన లక్షణాలన్నీ బాల్యం నుండి బాగా సాధన చేసి మంచి హెల్మెట్ పెట్టుకున్నాడు, మంచిగా ఏంటిది కవచం దొరుకున్నాడు, అంత ఇనుముది, అదే బ్రౌన్స్ మొత్తము కవర్ చేసుకున్నాడు, ఈట పట్టుకున్నాడు, కత్తి పట్టుకున్నాడు. సవాల్ చేస్తున్నప్పుడు అతను చూసి, అయ్య బాబాయ్ వీడు యుద్ధంలో కాకలు తిరిగిన వ్యక్తి, అంటే చాలా చేయి తిరిగిన వ్యక్తి, వీంతో యుద్ధం పెట్టుకుంటే, అంటే వీంతని ఎదుర్కొన్న మనం బట్ట కట్టుతామా అని చెప్పి అతను చూసి భయపడ్డారు అందరు. అలాంటిది దావీదు ఎదుర్కొన్నాడు కదా. అప్పుడు ప్రజలందరూ, ఆ సైన్యంలో ఉన్నవారు, ఇజ్రాయెల్ ప్రజలందరూ దావీదు 10,000 కొలది అని చెప్పి జయజలి పలుకుతున్నారు. యెహోవా స్తుతింపబడును గాక, దావీదు 10,000 కొలది అని చెప్పి పొగుడుతున్నప్పుడు రాజు ఉన్నాడు చూడు, సౌలు రాజు.
ఆయన వేల కొలది అంటుండే, ఈయనను అప్పటికే దేవుని వాక్యానికి అవిధేయతగా దేవుని ఉద్దేశాలు వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి సౌలు తన హృదయములో మత్సరం ఏర్పడ్డది, అసూయ. అయ్యా బాబోయ్, ఇతడు నా సింహాసనానికి ఎసరు పెట్టేట్టున్నాడు, నా కుమారులు నా వంశ పారంపర్యంలో ఉండాలి కానీ నా సింహాసనం ఎసరు పెట్టేట్టున్నాడు, నేను బ్రతికిన రోజులు నా సింహాసనం కైవసం చేసుకుంటట్టున్నాడు అని చెప్పి దురాలోచన కలిగి మత్సరముతో, స్మైలీ ఏంతో, మత్సరముతో, అసూయతో నింపబడి విషపు చూపు చూస్తున్నాడు అనమాట. ఎవరి మీద? దేవుడేమో గొప్పగా వాడుకున్నాడు ఇజ్రాయెల్ ప్రజల యొక్క గొప్ప యుద్ధాన్ని. ఆ యుద్ధంలోకి వచ్చే వివాదం మొదలైన ఆ వివాద సమస్యను దేవుడి యొక్క బాలుని వాడుకొని అద్భుతంగా ఆ వివాదాన్ని సమస్య చేశాడు, అంటే సమసిపోయే విధంగా చేశాడు. ఆ యుద్ధాన్ని ముగించాడు అద్భుతంగా. దాన్ని బట్టి దేవుని గణపరచాలి. ఎంత గొప్ప ఈ బాలుడు దేవుడికి ఎంత అనుకూలం ఉన్నాడని దేవుని గణపొచ్చి ఆ బాలుని కొనియాడుతూ నిజమే కదా అని యాక్సెప్ట్ చేయాలి ఉన్నది ఉన్నట్టుగా. ఎందుకంటే దేవుడు అతన్ని అంతగా దేవించాడు, అంతగా ఇచ్చించాడు, అంతగా నడిపిస్తున్నాడు కదా. నీకు లేనటువంటి అసంచలమైనటువంటి విశ్వాసము, ఆ గుడ్డ నిర్భరము, ఆ సమర్పణ ఉంది కాబట్టి కదా దేవుడు అద్భుతం చేశాడు తన ద్వారా అని అతన్ని పొగడాలి, అతన్ని అభిమానించాలి, అతన్ని గౌరవించాలి కదండి. అసూయ, ఆ అసూయ, ఆ మత్సరము ముదిరి వివాదానికి దారితీసింది. ఆయన చంపాలి, చూడు, అల్లరికి దారితీసింది. విషము చూపు ఎక్కడ పడితే అక్కడ అతని ద్వారానే దేశానికి విజయం వచ్చింది. మళ్ళీ దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుని ఆత్మనేమో దావీదుకు దేవుడు అభిషేకం ద్వారా ఇచ్చినప్పుడు ఈ యొక్క దేవుని అభిషేకం పోగొట్టుకున్నటువంటి సౌలు దురాత్మ బట్టి ఎప్పుడుగానే కలవరపరచబడుతున్నాడు, పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తున్నాడు, వెర్రి మాటలు మాట్లాడే విధంగా అప్పుడప్పుడు. ఇప్పటిదాకా మంచిగానే ఉంటుంది కదా, అంటే దేవుని ఆత్మ పోయి దురాత్మ వచ్చేసింది అనమాట. సో ఆ దురాత్మ పట్టినప్పుడల్లా మంచి సంగీత విద్వాంసుడు ఎవరు? దావీదు. దేవునికి భక్తుడు కదా. ఆ సితారతో వాయిద్యాలతో వాయించి, సితారతో వాయించి, స్వరమండలతో వాయించి అది దురాత్మను పోగొట్టేవాడు. పోగొట్టినప్పుడు, దురాత్మ పట్టినప్పుడు ఆ చెడ్డ అలవాటు ఉంది చూడు, ఆ దురాత్మ పోయిన తర్వాత ఆ స్వభావం పోతలేదు. సాధ్యమైనంత వరకు అసూయ, ద్వేషము, ఆ మత్సరాన్ని బట్టి వివాదము కలిగి ఏం చేసిండు? ఎప్పుడు పడితే అప్పుడు అతన్ని ఆదమర్చి సంగీతముతో వాయిద్యాలు వాయిస్తూ దేవుని అంటే ఆత్మచేత పాట పాడుతున్నప్పుడు, పరవశించినప్పుడు, నిమగ్నమైనప్పుడు అదే అదును చూసి ఒక ఈట వేసేవాడు, కత్తి దూసేవాడు, ఈట ఇసరేసేవాడు. అప్పుడు దేవుడు తప్పించేవాడు అనమాట. త్రొట్టులో తప్పించుకునేవాడు. దేవుని చేత ఎన్నుకోబట్టేవాడు కదా. సో వివాదము, అల్లరికి, పెద్ద నీచ కార్యానికి దారి తీయబడ్డది. ఏంటిది? హృదయంలో అతని మీద ఏమైచ్చేసింది? అసూయ వచ్చేసింది. అట్లాగా చదువుదాము. 1 సామ్యాలు 18వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి నాటి నుండి అంతకుముందు పొగుడుతున్న ప్రజలు దావీదు చూడంగానే, దావీదా నువ్వు 10,000 పొగడబడుతున్న వ్యక్తి అని చెప్పి, అదే చూడు 10,000 వ్యక్తులకు సమానం అని అంటున్నాడు. చూడండి 7వ వచనం చదువుదాం. 7, 8, 9 అట్లా చదవండి. ఆ స్త్రీలు గాన ప్రతిగానము చేయొచ్చు, వాయించుచు సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతం చేశారని అనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు కోపం తెచ్చుకొని వారు దావీదుకు 10,000 కొలది అనియు
నాకు వేల కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప ఏమి తీసుకునగలడు. చూడు ఎక్కడికి పోయిండు, రాజ్యం కడిగి పోయిండు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. అంటే అసూయ చేత ఏం చేశాడు? ఎన్వి. హి గాట్ ఎన్వి టు ఎవరికి? దావీదుకు చూపించాడు అనమాట. ఎస్, జలసి అంటే అసూయ, మత్సరము అతని మీద పడ్డది. అందుకోసం విషము చూపు, వివాదము కలిగిన విషము చూపు. ఇక వివాదము, వారి మధ్యలో వివాదము రగలడం స్టార్ట్ అయింది అనమాట. ఎప్పుడు కనబడతప్పుడు ఏదో ఒకటి వేసేద్దామా, చంపేద్దామా, కోసేద్దామా, హతమార్చుదామా, అతను ధ్వంసం చేద్దామా, నాశనం చేద్దామనే మనసు వచ్చేసింది అన్నమాట. ప్రియా దేని బిడ్డలారా, అసూయ దుష్టు నుంచి వచ్చిన స్వభావం. ఈ అసూయ, ఈ మత్సరము, ఈ వివాదము చాలా భయంకరం. చూడండి ఇదే యాకోబు పత్రికలో 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఏలే అనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అది 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 ఎక్కడ వస్తుందండి? యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఎలా వస్తుందంటే, ఈ మత్సరము వివాదం ఎక్కడ ఉంటుందో అక్కడ అల్లరి పుడుతుంది, జగడం పుడుతుంది. ఎస్, ఇంకేం పుడుతుంది? ప్రతి నీచ కార్యము అక్కడ జరుగుతుంది. అంటే మనిషిని చంపడమా, అతనికి ఏదో ద్రోహం చేయడమా, నష్టం చేయడం, మోసం చేయడమా, అతన్ని హతమార్చడమా, ఇలాంటి నీచ కార్యం పుట్టేస్తుంది అన్నమాట. అందుకోసమే మన హృదయంలో అది ఉండొద్దు అంటున్నాడు. దాన్ని బట్టి మీరు అతిశయం చేద్దాం. మీ జీవితానికి ప్రమాదం, భక్తికి ప్రమాదం. దీని కృప నుండే దూరం చేసేది. ఇది చేదైన వేరు, చేదైనా కొద్దినసనమాట తొలగించండి, లేకపోతే జీవితం అంతా చేదుగా చేసేస్తుంది, అంటే వివాదంగా చేసేస్తుంది. అది అల్లరికి పాలు చేస్తుంది, కొట్లాటకు పాలు తీస్తుంది, జగడానికి దారి తీస్తుంది. కాబట్టి మత్సరము తీసేయండి అంటున్నాడు, అసూయ తీసేయమంటున్నాడు, అది వివాదము తీసేయాలి. దేవునికి సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డలారా, అల్లరికి కర్త కాదు దేవుడు, సమాధానానికే కర్త. మన దేవుడు అల్లరి కర్తనండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 33లో ఏముంది? కాబట్టి సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాదు. చదవండి. అలాగే పరిశుద్ధ సంఘముల అన్నిటిలో దేవుడు ఆ సమాధానంకే కర్త, కానీ అల్లరికి కర్త కాడు. అల్లరి పాలవడం ఏంది తెలుసా అండి? మన జీవితంలో అల్లరి పాలు చేసుకోవడము దేన్ని బట్టి? అసూయను బట్టి, మత్సరాన్ని బట్టి. మన హృదయంలో వివాదాలు పెట్టుకున్నాం. అది సహింప వలవి కానివి, సహింపజాలవి. దేవుడు సహించలేడు అవి. అది చేదుగా మీ హృదయంలో మలుస్తున్నది, దేని కృపకు దూరం చేసేటి. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకోసమే ఇలాంటి ఘోరమైనటువంటి మొదటి రాజుతో వివాదం మొదలైంది. మరి దావీదుకు, ఇజ్రాయేల్ యొక్క రాజుకు దావీదుకు చాలా నువ్వానేనంతగా ఘర్షణ జరిగింది, అల్లరికి దారి తీయబడ్డది. దేవుడి దిక్కు దావీదు దిక్కు దేవుడు ఉన్నాడు కాబట్టి దావీదు గెలిచాడు, అది వేరే విషయం. కానీ ఎవరికి నష్టమైంది? సౌలు కుటుంబానికి నష్టమైంది. సౌలు కుటుంబానికే, మన జీవితమే కాదు, మన ఇంట్లో వాళ్ళకు కూడా కీడు తలపించే వాళ్ళగా అవుతాం. ఇప్పుడు ఒక తండ్రిగా తన పిల్లలకు, తన సంతానం, తన కుటుంబానికి అసలు ఘోరమైన వివాదంలో చిక్కుకున్నారు. ఘోరమైన అల్లరికి, నీచ కార్యాలకు ఘోరంగా వాళ్ళు దేవుడి చేత తోసివేయబడ్డ స్థితిలో అయిపోయారు.
ప్రియ దేని బిడ్డలారా, మన జీవితమే కదా, మన జీవితం ద్వారా కుటుంబ అవస్థ అంతా, అంటే కుటుంబ వ్యవస్థ అంతా కూలిపోతుంది మన ద్వారా. హలో, కుటుంబానికి దీవెనకరంగా ఉండాం, సమాజానికి దీవెనకరంగా ఉండాం. ఎట్లుంటే నేను కృపకు దూరం అయిపోతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ సంఘానికి ఇది తగదు. దేవుడు పరిశుద్ధ సంఘానికి సమాధానానికి కర్త, కానీ అల్లరి ఎందుకు అవుతాయి? సంఘాలన్నీ ఎందుకు అల్లరి పాలవుతున్నాయి? ఒక్కొక్కరు హృదయంలో మత్సరం, అసూయ పెట్టుకున్నారు, వివాదాలు పెట్టుకున్నారు. కాబట్టి అల్లరికి దారితీయబడుతుంది. నీచ కార్యాలు సంఘములో జరగడం ఎందుకంటే హృదయంలో ఒకరి మీద ఒకరు అసూయ పెట్టుకున్నారు, వివాదాలు పెట్టుకున్నారు. ఎస్, వ్యతిరేక స్వభావం, వివాదం కలిగిన స్వభావం పెట్టుకున్నారు. కాబట్టి ప్రభు సమ్ముఖంలో వచ్చిన దేవుని బిడ్డలారా, దీన్ని బట్టి అతిశయించడం లేదు. అంటే అందము ఈరోజు ఉండి రేపు మట్టి మాయమవుతుంది. డబ్బు ఈరోజు ఉండి రేపు బండ్లు, ఓడలు కావచ్చు, ఓడలు బండ్లు కావచ్చు. అది శాశ్వతం కాదు. శాశ్వతం లేని విషయాలు, అశాశ్వతమైనటువంటి విషయాల మీద మనసు పెట్టాలి. కానీ శాశ్వతమైనటువంటి విషయాల మీద మనసు పెట్టాలి, కానీ అశాశ్వతమైనది మనసు పెట్టద్దు. అవి ఎప్పటికైనా మనల్ని దిగజారిపోయేది, అల్లరిగా తీసుకుపోయేది, వివాదానికి తీసుకుపోయేది. కాబట్టి మనము అవి చేదైన దినుసులుగా మన జీవితంలో ఏం చేస్తాయి? పనిచేస్తాయి. అసూయ, మత్సరము, ఓర్వలితనము, ఇతరుల మీద గిట్టని స్వభావం, ఇవన్నీ తొలగించుకోవటానికి వచ్చాం మనం. ఈరోజు తొలగించుకోమంటున్నాడు హృదయం నుంచి. లేకపోతే దేవుని కృపకు దూరం అయిపోతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనాను మొలచి మిమ్మల్ని కలవరపరిచే విధంగా, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పాలు చేసే విధంగా అనేకులు అపవిత్రులైపోదురేమో అని సరిపోయింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, అపవిత్రులైపోతాం. ఆ చేదైన వేరు మన హృదయంలో మొలుస్తుంది. ఆ చేదైన వేరు అంటే ఏంటి చెప్పండి? మత్సరము, అసూయ, వివాదము కలిగిన స్వభావం మన హృదయంలో. ఇతరుల మీద ఓర్వలేనితనం, ఇతరుల మీద గిట్టకుండా వాళ్ళను వ్యతిరేక భావం కలిగి ఉండుట. దేవుడు ప్రేమించమన్నాడు కానీ ఇతరులను ద్వేషించమని లేదు. చాలా మట్టుకు ఇతరులను అపార్థం చేసుకుంటాం మనం, అర్థం చేసుకున్న కంటే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గట్టిగా అంటే వివాదముగా, అంటే నీ జీవితం ఇతరులను వాళ్ళని ఓర్వలేకుంటున్నావు అంటే, వాళ్ళని ద్వేషిస్తున్నావు అంటే ఒక కారణం ఉండాలి. కారణం లేని ద్వేషము అది చాలా దేవుడు ఓర్వలేదు. దావీదుకి ఏముందండి? దావీదు మీద విషం చూపు, దావీదు మీద అసూయ ఎందుకు పెట్టుకోవాలి, మత్సరం ఎందుకు పెట్టుకోవాలి? ఆయన ఎదుగుతున్నాడు అనే కదా. అలాంటి తత్వము అది విశ్వములో అపవాదైన సాతాను కెరబు జాతిలో మరి దూతలకు మొదటిగా కుమారుడుగా ఉన్న లూసిఫర్గా ఉన్నప్పుడు యేసు ప్రభు మీద ఏమైపోయింది? అసూయ వచ్చేసి అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట. వివాదం, నీచ కార్యం స్టార్ట్ అయింది. ప్రజల్లో అది, అందరిలో అది చొప్పిస్తున్నాడు వారి స్వభావం. అసూయ, మత్సరము, వివాదము, విధ్వంసము మొదలైనటువంటి అల్లడితో కూడిన అనేక నీచ కార్యాల్లో మనుషులను ప్రభావితం చేస్తున్నాడు. ఆ తొలగించుకుంటే ఆశీర్వాదం అంటున్నాడు. ఎందుకంటే కృపకు దూరం అయిపోతా. ఆ తొలగించుకుంటే దేవుని కృప ద్వారా ఇంకా స్థిరపరచబడతా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది కావాలి. కానీ వీటి గురించి ఎక్కువ లేదు, సుఖభోగాల కోసమే ప్రయాసపడుతున్నారు. తిండి సరే అయిపోతుంది. మీరు తిండి సుఖభోగాలు ఉంటే చూడు, మన హృదయం మందగించబడుతుందట. చూడండి లూకా సువార్త
21వ అధ్యాయము 34వ వచనం త్వరగా తీయండి. మత్తుగా అయిపోతుంది, మందంగా అయిపోతుందట మీ తిండి వల్ల, ఐక విచారం వల్ల అదే మందంగా అయిపోతుందట. చదవండి. మీ హృదయమును ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐక విచార వలనను మందముగా ఉన్నందున దేవుడి రాకడ సమయములో ఉరి వచ్చినట్టుగా ఏముంది? అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టుగా రాకుండా మీ విషయమై మీరు ఎవరికి వారికి జాగ్రత్తగా ఉండే. ఎందుకంటే దేవుడు రాకడ మనకు గ్రహించలేము. ఈ మత్సరము, ఈ వివాదము, ఈ అసూయ, ఈ ద్వేషము మొదలైనవన్నీ పెట్టుకుంటాం కదా, మందంగా అయిపోతుంది. ఇక మనకు వచ్చిన సమస్యలు ఐక విచారం, రందులు, తిండి, నిద్రమత్, ఇక ప్రార్థన లేకుండా, సాహసం లేకుండా, వాక్యం చదవకుండా, ప్రార్థన లేకుండా ఉంటాం చూడు. దేవుడు రాకడ అకస్మాత్తుగా వచ్చేస్తుంది, ఉరి వచ్చినట్టు వస్తుంది. కనుక మీకు ఘోరమైన దేవుడి కృప నుండి దూరం అయ్యేటువంటి వివాదం కదా ఇది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీకు తిండి దొరుకుతుంది, నాకు సుఖభోగాలు జరుగుతున్నాయి, ఏం పర్వాలేదు. ఇక మనిషి అన్నప్పుడు మాత్రం రందులు ఉండవా, ఆర్థిక ఇబ్బందులు ఉండవా, ఆరోగ్యాలు ఉండవా, సమస్యలు ఉండవా అని చెప్పి దానినే మందగించే విధంగా, అంటే ఐక విచారము చేసి మందగించబడతాం, మత్తుగా అయిపోతాం, ఏమి స్పృహ లేకుండా. ఇటు తిండి, కొంతమంది తిండి తింటారు, రంది పడతారు. తినుడే రందే. ఆ సమస్యకు పరిష్కారంగా దేవుని దగ్గర పరిష్కరించుకోపోగా నలుగురు ఎట్లా నడుస్తారో అలానే ఆ యొక్క జీవితము కాలం గడుపుతున్నప్పుడు దేవుడు రాకడ అకస్మాత్తుగా ఉరి వచ్చినట్టుగా వచ్చే విధానంలో దేవుడు రాకడ ఉంటుంది అన్నమాట. వాళ్ళు మందంగా ఉండరు కాబట్టి స్పృహ ఉండదు, మత్తుగా ఉంటారు కాబట్టి వాళ్ళకు స్పృహ ఉండదు, గ్రహింపు ఉండదు. కనుక మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కృప నుండి దూరం పోవద్దు అంటున్నాడు. అది చివరిగా చదువుకొని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం. కృప నుండి మీ హృదయాలు స్థిరపరచుకోండి కానీ తిండి వల్ల కాదంటున్నాడు. చదవండి 2వ లైన్. కృపను బట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనము 2వ లైన్. కృపను బట్టి మీ హృదయాలను స్థిరపరచుకొనుట మంచిది. భోజన పదార్థాన్ని బట్టి ప్రవర్తించిన వానికి ఏమన్నా ప్రయోజనం వస్తుందా? ఏశావు ఒక పూట కోసం జ్యేష్ఠత్వం, రక్షణ జీవితం పోగొట్టుకున్నాడు. ఏమన్నా నచ్చిందా? తిండి వల్ల ఏమన్నా నచ్చిందండి అతనికి? ఉన్నది పోయింది, ఉన్న ఆశీర్వాదం పోయింది, జ్యేష్ఠత్వం హక్కు పోయింది, రక్షణ జీవితం పోయింది, దైవ కృపను పోగొట్టుకున్నాడు అనమాట. ఎందుకంటే తమ్ముడి మీద అసూయ. ఏశావు, సౌలు దావీదు మీద అసూయ, మత్సరము, అది వివాదముగా దారితీయబడ్డ, అల్లరికి దారితీయబడి నీచ కార్యానికి దారితీస్తుంది. కాబట్టి మనము హృదయములు ఇవి పెట్టుకుని పైకి మాత్రం అతిశయిస్తే మాత్రము చాలా ప్రమాదం. కనుక అసలు ప్రమాదమే కాదు, ఇక నీ జీవితంలో దేవుడికి దూరం అయిపోతావు, కృపకి దూరం అయిపోతావు కదా. అందుకోసం ఇది చేదు గ్రంథిక, ఈ చేదు మొలిచే విధంగా ఉంది కాబట్టి అది చిన్నగా ఉన్నప్పుడు ఏం చేయాలి? తీసేయాలి. దేవుని దగ్గర తను ఈరోజు నాతో మాట్లాడడం నిజంగా అసూయ, ఇదిగో మత్సరము, ఇది వివాదము దారితీస్తుంది. ఇతరులను ఓర్వలేనితనము, ద్వేషించేతనము, ఇదిగో ఇతరులను గిట్టని విధంగా ఉన్న ఆ స్వభావం తొలగించమయ్యా. లేకపోతే ఇది చేదు గంధిక, ఇది చేదు వేరు. ఇది తీసేసుకోకపోతే దేవుడు అంటాడు, నీ హృదయంలో పాపం ఉన్నది కాబట్టి నీ ప్రార్థన నేను అంగీకరించాను. కోరహు కుమారులు ఏమంటున్నా, నా హృదయంలో పాపం లక్ష్యం చేస్తే నా మనవి
వినడు 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 వినడు. అది కొరహు కుమారుల కీర్తన చూడండి, నాకు అనుమానం వస్తుంది. కీర్తన 66వ కీర్తన 18వ వచనం. కొరహు కుమారులైనా 66 కీర్తన ప్రధాన ఓకే కీర్తనకారుడు. ఓకే, నా హృదయములో నేను ఇవన్నీ పాపము, అసూయ, ద్వేషము, మత్సరం మొదలైనటువంటి ఇవన్నీ వివాదాలు అన్నీ పాపం అన్నమాట. పాపం లక్ష్యం చేస్తే నా ప్రభు నన్ను ఇంకా కిందికి నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. నా యొద్ద నుండి నా కృపను తొలగింపలేదు. హల్లెలూయా. నీ హృదయంలో తొలగిస్తే కృపను తొలగించు నీ మీద. నీ మనవి వింటాడు, నీ విజ్ఞాపన వింటాడండి. కానీ నీ హృదయంలో అదే మత్సరము, అసూయ, అల్లరితో కూడినటువంటి వివాదం కలిగిన ఇతరులను ఓర్వలేనితనము, గిట్టనితనము నీ హృదయంలో పెట్టుకుంటే అది పాపంగా పరిగణింపబడుతుందంటే చేదైన వేరుగా నీ హృదయము నేను కలవరపరుస్తుంది. ఈ కలవరంగా నీకు వివాదంగా ఉన్న నీ హృదయాన్ని పట్టుకొని అతిశయిస్తే అది వెహదారైపోతుంది. ప్రియ సహోదరుడు సహోదరి, నీ హృదయంలో దేవుడు హృదయాన్ని లక్ష్యమించేవాడు. లక్ష్యముంచి దేవుడు కోరినది నీ జీవితంలో కలిగితే, నీ హృదయంలో నిలుపుకుంటే దేవుని కృప నేను ఎడబాయదు ఎప్పటికీ. హల్లెలూయా. తొలగిపోదు దేవుని కృప. ఎస్, దేవుని కృప తొలగిపోదు. నీకు సౌకర్యం ఉన్న సౌకర్యము లేకుండా పర్వాలేదు. నాకు ఇప్పుడు తిండి దొరుకుతుంది, నాకు సౌలత కలిగి ఉన్నాను, చక్కగా సుఖభోగులు కలిగి ఉన్నాను, నాకు ఏమీ కొదవలేదు, నేను మంచిగా చదవగలుగుతాను, మంచిగా నాకు 4 డబ్బులు సంపాదించగలుగుతున్నాను, నేను గవర్నమెంట్ జాబ్ ఉంది, లేదా ప్రైవేట్ జాబ్ ఉంది, నేను వ్యాపారం చేయగలుగుతాను, ఇదిగో మోటు కష్టమైన నేను 4 పైసలు నా కాళ్ళకి మంచిగా ఉన్నాయి, నేను పని చేయగలుగుతాను అని రకరకాలుగా నువ్వు స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు ఇవన్నీ ఏం లేదు, హృదయాన్ని లక్ష్యం చేస్తాడు. నీ డబ్బు కాదు, నీ సంపాదన కాదు, నీ కష్టము కాదు, నీ చదువు కాదు, నీ జ్ఞానము కాదు, నీ మంచితనము కాదు, నీ హృదయాన్ని చూస్తాడు. నువ్వెంత సిన్సియర్ కనబడ్డా హృదయాన్ని చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు. ఎస్, సిన్సియారిటీ ఎక్కడి నుంచి రావాలి? హృదయం నుంచి వెళ్ళగలరు. నీ హృదయం సాపు చేసుకోవాలి. అసూయ, మత్సరము, వివాదము ఇది మన జీవితానికి దేవుని నుండి దూరం చేసేది. దావీదులాగా దీవించబడాలి కానీ సౌలులాగా కృపకు దూరం చేసుకునే వివాదమైన వ్యక్తిగా మారిపోవద్దు. అల్లరికి నీచ కార్యంలో పడిపోయే అల్లరి పాలు చేసుకునే ఆ నీచ స్థితి మన జీవితంలో ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని దృష్టికి యథార్థంగా నువ్వు కనబడాలి, నేను కనబడాలి. సహజంగా మనుషులం కాబట్టి మనకు ఎవరైనా ఇబ్బంది చేస్తే మనకు వస్తుంది. అది రావద్దని అంటలేడు దేవుడు, వస్తుంది కాబట్టే నువ్వు దాన్ని బట్టి అతిశయించొద్దు. దైవ సన్నిధికి వచ్చినప్పుడు తీసే నా సహాయం కోరు బిడ్డ. అప్పుడు నా కృప విడవకు నీ మీద పెట్టి నీ విజ్ఞాపన, నీ ప్రార్థన, నీ మనవి నేను ఆలకించి సహాయం చేస్తానంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నా రాకడలో ఎత్తబడతావు. నువ్వు ఎత్తబడే పరిశుద్ధ సంఘములో నువ్వు స్థిరపరచబడతావు. ఎందుకంటే నీకు సమాధానం దేవుడు చేస్తున్నాడు కాబట్టి. అల్లరికి అర్థం కాదు, లేకపోతే అల్లరి పాలవుతావు, జడాల పాలవుతావు, ఏమవుతావు? వివాద పాలవుతావు, అనవసరం కలవరంగా రందితో కృంగిపోతావు. అందుకోసం ఏమన్నా చాలామంది అంటారు డైలాగులో, లోపల కత్తలు పెట్టుకొని పైకి కౌలించుకుంటే ఏమున్నది? అలాంటి టైపు కాదు. లోపల విషయం పెట్టుకొని తిరగ మాట్లాడము అది లోకంగా తెలుస్తుంది, అది నచ్చుతుందేమో కావచ్చు, కానీ దేవుడికి నచ్చదు. నీలో విషయం తీసే, నీలో చేదు తత్వం ఆ గ్రంథిక తీసే, లేకపోతే జీవితం అంతా చేదు అనుభవంలో నడిపిస్తుంది. నీ జీవితం అంతా చేదులో
అంటే అల్లరిగా, వివాదంగా, నీచ కార్యంలో గొప్ప నాశనం వైపుగా, కృప తొలగిపోయే జీవితంలో పడగొట్టబడతా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఈ కీర్తనకారుడు చెప్పినట్టుగా మనము దేవునికి మనవి చేసుకుందాం, విజ్ఞాపన చేద్దాం. తండ్రి, నాలో నుండి నీ కృపను తొలగిపోకుండా నాలో ఉన్న వివాదము, నాలో ఉన్న మత్సరము, నాలో ఉన్న అయ్యా ఆ గిట్టనితనము, ఆ ద్వేషతనము తొలగించుము తండ్రి, తనను క్షమించుము అని చెప్పి దేవుని దగ్గర మన హృదయాన్ని సాగు చేసుకునే విధంగా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మన అతిశయము దేవుణ్ణి బట్టే అతిశయించాలి. ఈ స్వభావాన్ని బట్టి, ఈ మత్సరాన్ని బట్టి, ఈ అసూయాన్ని బట్టి, ఇతరులు ద్వేషించేని బట్టి, గర్వం అహంకారాన్ని బట్టి మనం అతిశయించొద్దండి. చాలామంది దీన్నే బట్టి అతిశయిస్తున్నాం. హృదయంలో అంత ఆ చేదు, ఆ స్వభావం పెట్టుకొని, ఆ యొక్క విషము హృదయంలో పెట్టుకొని పైకి మాత్రము అతిశయిస్తున్నాం అన్నమాట. నాకు ఇంత ఉన్నది, ఇంత బలగం ఉంది, నా ఇంత మంచి పేరు ఉంది, ఇంత మంచి చదువు ఉంది, ఇంత మంచి పలుకుబడి ఉంది, ఇంత మంచి స్థాయి ఉంది, ఇంత మంచి హోదా అంతస్తుందని చెప్పి దానిలో బట్టి అతిశయిస్తున్నారు. ఆ అతిశయము ఎందుకు పనికిరాదు, నీ జీవితం అంతా విషమయంగా మారిపోతుంది. మన అతిశయం ఎవరిదండి? యేసయ్యను బట్టి అతిశయించాలి. హల్లెలూయా. కృపబోయేది ఏంటండి? కృపను బట్టి మనం అతిశయించాలి. కృపను బట్టి అతిశయించాలి. రక్షణ బట్టి అతిశయించాలి. విమోచన బట్టి అతిశయించాలి. పరిశుద్ధత నాకు కలిగిస్తున్నాడు దేవుడిని బట్టి అతిశయించాలి. ఏ శరీరం అతిశయించకుండా దేవుడు ఏం చేశాడు? ఆ వివాదకరమైనది తొలగించి నన్ను బట్టి, నా పరిశుద్ధతను బట్టి, నా ఆశీర్వాదం బట్టి, నేను ఇచ్చే కృపను బట్టి అతిశయించమంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చివరిగా ఒకటి చదువుకొని ముగించుకుందాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. దేన్ని బట్టి అతిశయించాలి? వీటిని బట్టి అతిశయించొద్దు. 31. అతిశయించువాడు ప్రభునందే, ప్రభును బట్టి, నాకు రక్షణ బట్టి అతిశయించాలి అని రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు పైనుండి, అంటే దేవుని యందు భయభక్తులు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమాయను. దేవుని నుండి మనము దేవుని యందు భయభక్తులైన జ్ఞానములో ఏమొస్తుంది? యేసయ్య నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి నన్ను పరిశుద్ధపరచుటకే ఈరోజు ఆదివారము నడిపించాడు. ఇలాంటి వివాదకరమైన అల్లరి పాలయ్యే నా నీచ జీవితము, అంటే నీచములో నడిపించేటువంటి ఆ జీవితము నుండి నన్ను విడిపించుటకు ఇదిగో నాలో ఉన్న మచ్చరం, నాలో ఉన్నటువంటి అసూయ, ద్వేషం మొదలైనటువంటి నా హృదయం కలవరపరిచేటి, దేవుని నుండి దూరం చేసేటువంటి ఆ కృపకు దూరం అయ్యే ఆ స్థితి నుండి ఇదిగో నేను విడుదల పొందుకుంటాను. దేవుడు నీతిని బట్టి అతిశయిస్తాను. ఎందుకంటే యేసయ్య నా కోసం ప్రాణం పెట్టి నాకు విడుదల చేయటానికి రక్తం ద్వారా, ఆయన బలియాగం ద్వారా నన్ను పరిశుద్ధపరుస్తాడు. ఆయన నమ్మినప్పుడు నీతి కలుగుతుంది. ఆయన అంగీకరించినప్పుడు నీతి కలుగుతుంది. ఆయన ద్వారా నాకు నీతి, ఆయన ద్వారా నాకు పరిశుద్ధత, ఆయన ద్వారా నాకు విమోచన, ఆయన ద్వారా నాకు జ్ఞానం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే ఆయన్ని బట్టి అతిశయించుటకు వచ్చాం. ఆయన బట్టి అతిశయించాలి, మనకున్నదాన్ని బట్టి కాదా. కాబట్టి మనము పరిశుద్ధపరచబడుటకు, విమోచింపబడుటకు, నీతిలో స్థిరపరచబడుటకు ఆయన జ్ఞానము ద్వారా ప్రార్థన చేద్దాం. ఆయన కృప ద్వారా మనము అతిశయిద్దాం. దేవునికి స్తోత్రం. హలో చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అతిశయించాలి. ఎవరిని బట్టి అతిశయించాలి? కృప చూపిస్తున్న యెహోవాను బట్టి అతిశయించాలి. 80 భక్తులు అంటాడు కదా, నీ బలాన్ని బట్టి, నీ సౌందర్యాన్ని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ పరాక్రమాన్ని బట్టి అతిశయించొద్దు. దేవుడు నీతి న్యాయం జరిగించే యెహోవాని తెలుసుకొని ఆయన అలాంటి వారి కృప చూపించుతాడు. కృపగల్లవాడని నువ్వు తెలుసుకున్నప్పుడే దాన్ని బట్టి అతిశయించమంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రండి,
ఈ వివాదం నుంచి వెళ్ళి, ఈ అల్లరి నుంచి వెళ్ళి, ఈ నీచ కార్యము మన జీవితం జరగకుండా ఉండటకు అసూయ, మత్సరము, వివాదము, ఓర్వనితనము, ఇతరుల మీద పొద్దుపోయే విధంగా ఓకే వాళ్ళ మీద పడి ఏడవడం. అందుకోసమే ప్రతి వాహనాల వెనకలే ఉండేది, నన్ను చూసి ఏడవకరా. కుమార్ బ్రదర్ తరచుగా అనేక వాహనాలు చూస్తాడు, ఎందుకంటే ఆయన ప్రొఫెషనల్ డ్రైవర్ కాబట్టి. కమిషనర్ దగ్గర ఆయన లక్కీ ఫెలో అనేక రాష్ట్రాలు, జిల్లాలు వెళ్తున్నప్పుడు అనేక వాహనాలు వెనకలు చూస్తాడు, నన్ను చూసి ఏడవకరా వాహనాల కింద ఉంటే. అంటే అసూయ పడకు. మనం ఏడ్చే రోగం ఉందన్నమాట. అందుకోసమే ఇంటి ముందట గుమ్మం ఎదుట ఏం కడుగుతారు? బూడిద గుమ్మడికాయ కడుగుతారు, జిట్టి పూసలు, అలాగనే ఒకటి గవ్వ, కొబ్బరికాయ మొదలైనటువంటి కడతారనమాట కొంతమంది, వాళ్ళ విశ్వాసం బట్టి. వీళ్ళు కొత్త కట్టిన కారు కొన్నా, వాహనాలు కొన్నా, ఏదైనా కొట్టినా దాని ఆ జిట్టి పూసలు, జీడికి పూసలు అంతా కడుతూ ఉంటారు అనమాట. ప్రియ అది కడితే పోదు. మన హృదయంలో ఆ విష గ్రంథి అనగా ఆ విష పదార్థమైనటువంటి ఏంటిది? అసూయ, మత్సరము, ఇతరుల మీద పడి ఏడ్చే గుణము, ఆ ద్వేషము, ఆ గిట్టని తన స్వభావము, ఓర్వని స్వభావం తొలగించుకుంటే తప్ప సమాధానంగా ఆయన కృపను బట్టి నెమ్మది పొందుటకు ఆయన నామంలో మనం పరిశుద్ధపరచబడుతుంది. రండి అందరము మోకరించి ఈ వాక్యాల ద్వారా మనం దీవించబడాలి, దేవుని కటాక్షం పొందుకోవాలి. ఈ వాక్యాల చేత మనం ఆశీర్వదించి నడిపించడం గాక. ఆమేన్. తలలు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజా. నీ సేవకుడిని సిలువ చోట మరుగుపరుచుకుని అభిషేకం ద్వారా నాతోనే మాట్లాడావా ఈరోజు. మా అందరితో మాట్లాడినందుకు వందనాలు. ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ప్రభా నువ్వు మాట్లాడావయ్యా. నీ మాట జీవమైన మాట తండ్రి. కనుక ప్రభా స్తోత్రము తండ్రి, అందు ప్రభా మేము స్థిరపరచబడటానికి, నీ కృప ద్వారా ప్రభా మేము అభివృద్ధి చెందటానికి మా పట్ల గొప్ప ప్రేమ కలిగి ఉన్నావు కాబట్టి ఈరోజు మాతో మాట్లాడవయ్యా. కృపకు దూరం అయ్యేటువంటి చేదైనా వేరేదైనా మలుస్తుందేమో, అది విషంగా నీ జీవితాన్ని గొప్పగా విషతుల్యంగా మార్చే ఆ వివాదకరమైనటువంటి ఆ అల్లరితో కూడిన నీచ కార్యాలైన ఆ అసూయ, ఆ మత్సరము, ఆ ద్వేషభావము, ఇతరులు ఓర్వలేనితనము, ఇతరుల మీద పడి ఏడ్చే తత్వం కలిగిన ఆ యొక్క గొప్ప పరిస్థితి, ఆ నీచ స్థితి ఉందేమో ఒక్కసారి పరిశీలించుకోమన్నావా. అవునయ్యా, నాలో మాలో ఉంది తండ్రి. ప్రభా స్తోత్రము తండ్రి. ఎలా ప్రభు నీకు గిట్టినటువంటి విధానము, ఎందుకంటే లోకంలో సంచారం చేసేటువంటి విధంగా ఉన్నప్పుడు తండ్రి మాకు తెలియకుండానే మాకు ప్రభు స్తోత్రము తండ్రి తెలిసి కొంత తెలియకొంత మా జీవిత ప్రభావం అవుతున్న ఈ నీచ స్థితిని ప్రభు సరిచేయటానికి మాతో మాట్లాడేందుకు వదన్నా తండ్రి. ఇలాంటి ప్రలోభంలో పడిపోకుండా ఇతరులు ప్రభు మాకంటే గొప్పగా దీవించబడుతున్నప్పుడు, లేకపోతే ఎదుగుతున్నప్పుడు, అభివృద్ధి చెందినప్పుడు, రాణించినప్పుడు వారిని బట్టి అకారణమైన ద్వేషము, లేకపోతే పగ, లేకపోతే ద్వేషము, లేకపోతే తండ్రి అసూయ, మత్సరముతో వాళ్ళ మీద వివాదము, అకారణమైన వివాదము కలిగేటువంటి ఆ స్వభావం, అది నీచతత్వం అంటున్నావయ్యా. అది సౌలులాగా ప్రభు పడిపోయే జీవితం అంటున్నావు. కనుక ప్రభువా తండ్రి, నీ కృప ద్వారా మమ్మల్ని స్థలపోచుటకు ఈరోజు మాతో మాట్లాడేందుకు వందనాలు. కనుక అలాంటి చేదు తత్వం తొలగించమని, అలాంటి ప్రభు వివాదకరమైనటువంటి అయ్యా ప్రభు అసూయ తొలగించమని, అబద్ధములు తొలగించమని ప్రభు నీ సత్యమును స్థిరపరచుటకు, నీ నీతిలో, నీ పరిశుద్ధతలో, నీ జ్ఞానములో, నీ విమోచన ఎదుగో ప్రభు స్థిరపరచబడుటకు నీ బలియాగం ద్వారా మమ్మల్ని క్షమించి నీ రక్తం ద్వారా పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. తన అల్లరికి దారి తీసేటువంటి ప్రతి నీచ స్వభావము, హృదయములో ఉన్న ప్రతిదీ పనికిమాలిన తండ్రి తొలగించమని ప్రార్థన చేస్తాను. ప్లీజ్ తండ్రి, ఒప్పుకునే విధంగా మాతో మాట్లాడేందుకు వందనాలు. క్షమించమని తండ్రి. అలాంటి వివాదకరమైన స్థితిని తొలగించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. కృపలో ప్రభు మా హృదయాలను స్థిరపరచుటకు సహాయించమయ్యా. ఇప్పుడు మాకు సౌలత్యం ఉంది, సౌకర్యం ఉంది,
మేము ఇలానే ఉంటామని అనకుండా తండ్రి, దేవుడు కావాలి, దేవుడి యొక్క ఆశీర్వాదంతో నేను అభివృద్ధి చెందుతాను, దేని కృపను బట్టి నేను అదిగో నేను వికసింపబడతాను, దైవ కటాక్షం లేకుండా నేను రాణించలేనని గ్రహించిన ప్రతి బిడ్డను ప్రభువా నువ్వు అదిగో ప్రభు దర్శించి తండ్రి ప్రార్థనకు ప్రభువా ఏకీభవించే విధంగా, విజ్ఞాపన చేసే విధంగా ప్రభా మనవి చేసే విధంగా కృప చూపిస్తున్నందుకు వందనాలు. అదిగో ప్రభు ఆ హృదయాన్ని బట్టి అతిశయించకుండా తండ్రి నీ కృపను బట్టి అతిశయిస్తున్నాను, అని పరిశుద్ధ పరిస్థితులకే అతిశయిస్తున్నాను, నీతిని నాకు ఆరోపిస్తులకే అతిశయిస్తున్నాను, నీ అందు భయభక్తులకి జ్ఞానములో నేను నిలబెడుతున్నలకే వందనాలు ప్రభా. దుష్టత్వం తొలగిపోవడమే జ్ఞానానికి మూలమంటున్నావయ్యా. జ్ఞానిని నువ్వు అనకూడదు. ప్రతి ఒక్క నీ పూర్ణ హృదయము దేవుని నమ్మి దేవుని అధికారానికి లోబడితేనే అప్పుడు నీచ కార్యం తొలగిపోతుందని సెలవిచ్చుంటున్నా. కనుక మా శరీరం ప్రాణమాత్మకి అప్పచెప్తూ నీ బలియాగం ద్వారా క్షమిస్తున్నావని, రక్తం ద్వారా పరిశుద్ధపరుస్తున్నావని, నీ సమాధానముతో మమ్మల్ని నింపి నీ జీవములో అయ్యా పాలు పొందే విధంగా మమ్మల్ని పురిగొల్పుతున్నావని నమ్మచ్చున్నామయ్యా. నీ కృపణయాంత్రముడును గాక. మా శరీరం ప్రాణమాత్మకి అప్పచెబుతూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. May the God bless you. Praise the Lord.